ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం మార్క్స్ వార్త నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మార్క్స్ వార్త 7వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 14 నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెలునవే మనుషుని అపవిత్రునిగా చేయునెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునదేదియో వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోని ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెలునది మనుషుని అపవిత్రపరచును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, నిజంగా ముఖ్యమైనది హృదయము. వాట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఈజ్ ద హార్ట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పవిత్రత మరియు అపవిత్రత ఆహారం ద్వారా కాదు, కానీ హృదయ ద్వారా నిర్ణయించబడుతుందని యేసు బోధించాడు. హృదయము ప్రాముఖ్యమైంది అనే సత్యాన్ని యేసు ప్రభు ఈ యొక్క లేఖన భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి బయట ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ అతని హృదయము చెడు ఆలోచనలతో నిండి ఉంటే ఆ ఆలోచనలన్నీ అతన్ని అపవిత్రం చేస్తాయి. కాబట్టి బయటికి కనిపించేటువంటిది అతన్ని పరిశుద్ధునిగా పవిత్రునిగా నిర్ధారించదనేది ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. హృదయాన్ని శుభ్రపరచినటువంటి సాంప్రదాయాలు, ఆహార నియమాలు ఏమాత్రం కూడా అవసరం లేదు అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభు ఈ లేఖనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే 17 నుండి 23 వచనాల్లో యేసు హృదయ పవిత్రతను కోరుచున్నవాడు. ప్రజలు మన బాహ్య రూపాన్ని మనం ఎలా ఉన్నామని అంచనా చేస్తారు, కానీ దాని గురించి మనం చింతించకూడదు. మన హృదయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. దేవుడు మన హృదయాన్ని ఎలా తీర్పు తీరుస్తాడనే దాని గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు ఆయన మన పట్ల ఏమనుకుంటున్నాడు, ఎలా స్పందిస్తున్నాడు అనేది మనం తలంచాలనేది దేవుడు మనకి ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన హృదయ పవిత్రతను కాపాడుకోవడము అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అనేది దేవుడు మనకి లేఖనంలో గుర్తు చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే 14 నుండి 23 వచనాల్లో, ఒక వ్యక్తిగా మీరు ఎవరు అనేది తినేదాన్ని బట్టి నిర్ణయించబడదు, కానీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి అది నిర్ణయించబడుతుంది. ప్రతి అందమైన లేదా రుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి మనం ఎంతో వెతుకుతూ ఉంటాం. కాబట్టి అలాంటి వాటిని వెతకడం కంటే మన హృదయాన్ని శుభ్రంగా మరియు అందంగా ఉంచుకోవడానికి ఎక్కువ కృషి చేసే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయ శుద్ధత, హృదయ పవిత్రత అనేది అన్నిటికీ మిక్కిలి ప్రాముఖ్యమైనది అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. నీచమైన మురికి ఆహారానికి మనం దూరంగా ఉంటాం. అలాంటి వాటిని మనం తీసుకోవడానికి ఇష్టపడం. అలాగా వాటికి దూరంగా ఉన్నట్లే మన హృదయాన్ని అపవిత్రం చేసే వాటన్నిటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మనం వాటికి దూరంగా ఉండాలి, మనల్ని భద్రపరచుకోవాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథంలో, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోనమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి నమ్మకమైనటువంటి వారంగా, మన హృదయ శుద్ధతను కాపాడుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునితో మనం సహవాసం చేయాలనంటే, దేవుణ్ణి మనము ఆరాధించాలి అంటే మన హృదయ పరిశుద్ధత, హృదయము నిర్దోషంగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరి దేవుని ఆరాధించాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
కాబట్టి అనుదిన జీవితంలో మనం అశుభ్రమైన వాటిని లేదా నీచమైనటువంటి ఆహార పదార్థాలకు ఎలాగైతే దూరంగా ఉంటామో, మన హృదయంలో ఏదైతే మనల్ని కలుషితం చేస్తుందో అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి హృదయాన్ని భద్రంగా కాచుకోవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే మన జీవితం అంతా నడిపించబడుతుంది. కాబట్టి హృదయము పవిత్రతతో పరిశుద్ధమైన తలంపులతో నిండి ఉంటే మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాం, చక్కగా దేవుని ఆరాధించగలుగుతాం. దేవుని కొరకు మనం జీవించడానికి మన ఆలోచనలు సరైనవిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మన హృదయాన్ని సరిగ్గా మనం చూసుకుంటూ, మన హృదయంను పవిత్రపరచుకుంటూ, దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకుంటూ అనుదినము మనం ప్రభుతో సహవాసం చేయాలనేది దేవుడు మనకు ఈ లేఖన భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం దేవునికి ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపతో మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అనుదిన జీవితంలో ప్రభా, మేము మీ వాక్యం ద్వారా మా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే కృప దయచేయమని, మీ సహాయం ఎల్లప్పుడూ మాకు అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.